అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా చేరి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నాం. మనం నిన్నటి కాలంలో ఆదివారం మనం పరిశుద్ధాత్మ మన యొక్క జీవితంలోకి వచ్చే మనం ఎట్లా ఉంటాం అంటే మనం ఏ విధంగా మార్పు చెందుతామనే విషయాల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అయితే మళ్ళీ అది కంటిన్యూ చేయకపోతే మర్చిపోతున్నారు. అందుకని ఈరోజు ఒక 3 విషయాల గురించి మనం చెప్పుకొని ముగించుకుందాం. మనం మొట్టమొదటిగా మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చే మొట్టమొదటి మనం ఎట్లా మారుతాం? ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేస్తాం? క్షమించే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. తర్వాత ఆత్మ వరాలను మనం ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ మూడవది పరిశుద్ధాత్ముడు వస్తే ప్రార్థించే ఆత్మను కలగజేస్తాడు. తర్వాత నాలుగవదిగా పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం తీసుకున్నారు, చదవండి. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితంలోనికి రావటం వల్ల మనలో ఎలాంటి మార్పు కలుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనంలో అంత్య దినముల యందు, ఈ లోపల మనం అంత్య దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం నివసించే దినాలు ఏంటంటే అంత్య దినములు, అంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. అదే ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంటే ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మని కుమ్మరిస్తాను అని చెప్తా ఉన్నారు. ఎవరికి? ప్రతి ఒక్కరికి. తర్వాత ఏమంటున్నారు చూడండి, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. అంటే ప్రతి ఒక్కరూ ప్రవచనాలు చెప్తారు, అంటే ముందు జరగబోయే విషయాలు చెప్తారు. ఎవరు? మీ కుమారులను మీ కుమార్తెలను. అంటే దేవుడు ఎలాంటి శక్తిని ఇవ్వబోతా ఉన్నాడు చూడండి. తర్వాత ఒక మాట అంటా ఉన్నాడు చూడండి, తర్వాత మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. చూడండి, యవనస్తులు ఏం చేస్తారు? దర్శనములు కలుగును. దర్శనము, దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉండవలసిన యవన బిడ్డలు ఈ లోకంలో పాడైపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో వాళ్ళు గడపటంలా, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వటంలా, వారికి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. వారు దర్శనాన్ని పొందే స్థితిలో వాళ్ళు ఉండవలసిన వాళ్ళు వారు దేవుణ్ణి విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు. తర్వాత మీ వృద్ధులు కలలు కందురు. అంటే ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? అంత్య దినాల్లో జరిగిద్ది. అంటే ఇప్పుడు మనం దేవుని యొక్క ఆత్మను మనం పొందితే ఇవన్నీ చేయాలి. మరి మనం ఇవన్నీ చూడగలుగుతూ ఉన్నామా? ఇవన్నీ మనం చూడలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఇవి నిజంగా మన యొక్క జీవితంలో నెరవేరవలసిన విషయాలు ఇవి. మరి మనం దీన్ని ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నాం? మనం దేవుని యొక్క వాక్యాన్ని, లేదంటే దేవుని యొక్క స్వరాన్ని మనం పట్టించుకోకుండా తిరుగుతున్నాం. దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగితే ఇవన్నీ మనకి మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. మనకి దేవుడు దర్శనం ద్వారా మనల్ని సంధిస్తాడు. ఎందుకంటున్నాడు ఏమని? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. చూడండి, ప్రవచన వరాన్ని ఇస్తా అన్నాడు, తర్వాత దర్శనాలు ఇస్తా అన్నాడు. మరి మనం పరిశుద్ధాత్ముడు వస్తే మనం పొందవలసిన దర్శన వరాన్ని మనం పొందగలుగుతూ ఉన్నామా? దర్శన వరము, చూడండి, మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే మనకు జరిగే ప్రతిదీ దేవుడు మనకి చూపిస్తాడు. ఆయన ఊరినే మనల్ని వదిలిపెట్టడు. మనకు ఒక దర్శనం ఉండాలి. చిన్నపిల్లలకు ఒక ఏమంటారంటే గోల్ ఉండాలంటారు వాళ్ళకి. ఏమని?
అరే నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టరో, టీచరో, లేదంటే లాయరో ఏదో అవ్వాలని ఒక గోల్ ఉండాలంటారు. అయితే మరి మన ఆత్మీయమైన జీవితంలో ఒక దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. ఆ దర్శనం కోసం మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే దర్శనం లేని ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క దర్శనాన్ని గుర్తించలేకపోతా ఉన్నాం. మన జీవితంలో అలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకన్నాడు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కొందరు. నేను ఈరోజు ఒక వార్త చూశాను. ఆ వార్త చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. పాపం ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. అయితే పెద్ద అమ్మాయి ప్రేమలో పడింది. ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మనం ఫోన్లు ఇస్తాం కదా, ఇన్స్టాగ్రామ్లో ప్రేమలో పడి 6 నెలల పరిచయం. అయితే వద్దు అన్నందుకు పాపం తండ్రి లేడు, తల్లి చాలా గారాభంగా పెంచుతూ ఉంది. వద్దు అని చెప్పింది అంతే. ఆమె చేసిన పాపం అదే. వద్దు, నాకు ఇష్టం లేదు, నువ్వు ప్రేమ పెళ్లి చేసుకోవద్దు అంది అంతే. అయితే ఈ చెల్లి తల్లి వస్తూ ఉన్నప్పుడు ఈ చెల్లిని బయటికి పంపించేసి సుత్తు పెట్టి కొట్టి చంపేసింది. ఎవరు? కన్న కూతురు. మనం ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? యవ్వన బిడ్డలు, దేవుని దర్శనాన్ని చూడవలసిన యవ్వన బిడ్డలు ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఈ వాట్సాప్ వైపు చూస్తా, ఈ యూట్యూబ్ వైపు చూస్తా దేవుని దర్శనాన్ని కోల్పోయి లోకంలో మరణాన్ని తెచ్చుకుంటా ఉన్నారు. లోకంలో తల్లిదండ్రుల్ని చంపే స్థితికి వెళ్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఏంది నువ్వు చెప్పేదని చెప్పి తల్లిదండ్రులకి ఎదురు తిరిగే స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఎవరంటే యవ్వన బిడ్డలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన బిడ్డలు భయంతో బ్రతకాలి. యవ్వన బిడ్డలు వీలైనంత వరకు ఫోన్ను పక్కన పెట్టేసేయాలి. దేవుని యొక్క బైబిల్ని వాళ్ళ చేతిలో పట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు దర్శనం ద్వారా దర్శనాలు వాళ్ళకి ఇస్తానంటున్నాడు అని చెప్తా ఉన్నాడు. మరి దర్శనం పొందవలసిన యవ్వన బిడ్డలు ఏమైపోతా ఉన్నారు? చూడండి, ఎవరైతే దేవునికి దగ్గరగా జీవిస్తారో, ఎవరైతే దేవునితో ఉంటారో, వాక్యానుసారంగా జీవిస్తారో, ఇలాంటి వార్తలు మనం వినం. అలాంటి వార్తలు వినే స్థితికి మనం వెళ్ళాం. అంటే మనం విన్నాం, ఒకవేళ అది ఒక కుటుంబంలో జరిగింది కదా, నేను బాగానే ఉన్నాను, నా కుటుంబం సేఫ్ అని మనం అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని సన్నిధిలోకి వచ్చి, తండ్రి నా కుటుంబం చుట్టూ నీ కంచివేయి, ఎలాంటి అపవాది నా కుటుంబాన్ని ముట్టకూడదు, నా కుటుంబం చెల్లా చెదిరవ్వకూడదు, మేమందరం సంతోషంగా ఉండాలి, మీ యొక్క సన్నిధిలో మేము పరిశుద్ధంగా ఉండాలి, రక్షణ పొందాలి అని దేవుని యొక్క సన్నిధిలో మనం మొర్రపెట్టేవారుగా ఉండాలి. మరి అలా చేయవలసిన మనమే ఫోన్లు పట్టుకొని తల్లిదండ్రులుగా కూర్చున్నాం అనుకోండి, మన బిడ్డలు కూడా అదే స్థితిలో వాళ్ళు ఉంటారు. వారి యవ్వన జీవితం చెడిపోతూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. యవ్వన బిడ్డలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. దర్శన భాగ్యాన్ని పొందే స్థితిలో ఉండాల్సిన యవ్వన బిడ్డలు తమ దర్శనాలు పోగొట్టుకుంటాం అన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మనం దర్శనాలను చూస్తాము అని దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, ఏస్కేలు గ్రంథం 8వ అధ్యాయము, ఏస్కేలు గ్రంథం 8వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేముకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారముల దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపంగా ఇశ్రాయేళ్ల దేవుని ప్రభావము అచ్చట కనపడెను. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమంటా ఉన్నారు చూడండి. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా. ఏం చేశాడు? తల వెంట్రుకలు పట్టుకొని, తల అంటే జుట్టు పట్టుకొని, మనకు తెలిసిన భాషలో జుట్టు పట్టుకొని తీసుకొని ఎక్కడ వదిలిపెట్టాడు చూడండి. అక్కడ నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూస్తుండగా యెరూషలేముకు ఉత్తరం వైపునున్న ఆవరణము ద్వారం దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. ఎక్కడ దించుతా ఉంది? రోషం పుట్టించే స్థానంలో దించుతా ఉంది. ఎట్లా దించుతా ఉంది? చెయ్యి పట్టు, ఆ జుట్టు పట్టుకొని పైకి లేపి తీసుకెళ్ళి
రోషం పుట్టించే ప్లేస్లో పెడతా ఉన్నారు. మన జీవితంలో ఎవరన్నా వచ్చి జుట్టు పట్టుకున్నారనుకోండి, మనకి ఎంత బాధ కలిగిద్ది, నొప్పి కలిగిద్దా లేదా? చూడండి, మన జీవితంలో ఈ దర్శనాలను మనం చూడాలి అంటే బాధను మనం భరించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో శ్రమ మనకు వస్తుంది, మనకి వేదనలు వస్తాయి, నిందలు వస్తాయి, మనకు అనేకమైన అవమానాలు వస్తాయి. అయితే మనం దర్శనాన్ని పొంది దేవుని యొక్క దర్శనానుసారంగా ఈ లోకంలో మనం సాగిపోయేవారుగా ఉండాలి. అయితే చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు చూడండి, రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. చూడండి, మన జీవితంలో కొన్నిసార్లు మనకు రోషం మనకు పుట్టే స్థితికి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే కొంతమంది మాట్లాడే మాటలను బట్టి, కొంతమంది చేసే క్రియలను బట్టి, కొంతమంది వారి యొక్క ధోరణిని బట్టి మనకు అలాంటి స్థితి మనకు వస్తుంది. అయితే మనం దేవుని యొక్క దర్శనాన్ని మనం చూసేవారుగా ఉండాలి. అంటే దేవునిలో మనం ఉండేవారుగా ఉండాలి, దేవునితో మనం ఉండేవారుగా ఉండాలి. మనకొచ్చే స్థితిని బట్టి, మనకొచ్చే శ్రమను బట్టి మనం దేవుణ్ణి వదిలిపెట్టి మనం దూరంగా వెళ్ళిపోయకూడదు. చూడండి, తర్వాత వచనం చదవండి. 4వ వచనం. అంతటా లోయలో నాకు కనపడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనపడెను. మన శ్రమలో దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడగలుగుతాం, మన నిందలో దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడగలుగుతాం, మన యొక్క హింసలో దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడగలుగుతాం. సహజంగా ఈ లోకంలో ఏంటంటే మనకి బాధ రాగానే మనం ఏం చేస్తామంటే తల్లడిల్లిపోవటం. మనం అయ్యో ఎందుకు పెట్టాడు, ఈడైనోడే, అసలు నా రక్త సంబంధి ఇట్లా చేస్తా ఉన్నాడే, ఇంత దుర్మార్గుడే అని అనుకుంటా ఉంటాం. మన బయట వాళ్ళు ఎక్కడి నుండో పుట్టుకురారు, మనకు సంబంధించిన వాళ్ళే, మనతో ఉండేవాళ్లే, మనం ప్రేమించే వాళ్ళే మన వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. ఏమని? ఏదో చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు అది శ్రమ అని మనం అనుకోకూడదు. ఒక దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు మనతో ఉంటే, ఆ దర్శనాన్ని మనం కలిగి ఉంటే ప్రతి శ్రమలో మనం దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూసేవారుగా ఉంటాం. చూడండి, ఈరోజు మనం మన యొక్క జీవితంలో ఆ ప్రభావాన్ని మనం ఎందుకు చూడలేకపోతా ఉన్నామంటే దర్శనాన్ని లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. లోకుల మాటలు మనం పట్టించుకుంటా ఉన్నాం, లోకులు మనకు చేసే నష్టాన్ని చూస్తూ ఉన్నాం, వాళ్ళు చేసే కీడును మనం చూస్తూ ఉన్నాం, మనం దేవుణ్ణి చూడలేకపోతా ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి శ్రమలో మనం దేవుని వైపు చూడాలి, ప్రతి నిందలో మనం దేవుని వైపు చూడాలి. అప్పుడు దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడగలుగుతాం. మన కుటుంబంలో దేవుని యొక్క ప్రభావం మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతి కష్టాన్ని మనం సంతోషంగా అనుభవించేవారుగా ఉండాలి. చూడండి, అక్కడ జుట్టు పట్టుకొని తీసుకెళ్తే బాధగానే ఉంటుంది. అప్పుడు అనొచ్చు, ఏందయ్యా నన్ను ఇట్లా తీసుకెళ్తా ఉన్నావు, చక్కగా నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళొచ్చు కదా, లేదంటే మేఘం మీద తీసుకెళ్ళొచ్చు కదా నన్ను, లేదంటే ఇంకేదన్నా వెహికల్ తీసుకురావచ్చు కదా నన్ను తీసుకెళ్ళటాక అనలా. చూడండి, ఆ బాధను భరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు ఏమని? నా తల వెంట్రుకలు పట్టుకొనగా. చూడండి, మనం బాధపడాలి ఈ లోకంలో. ఎలాంటి బాధ అంటే మనం భరించలేని బాధ వస్తుంది ఒక్కో టైంలో. అలాంటి బాధ కలిగినా సరే మనం ఈ లోకంలో దేవుని వైపు మనం చూసి దేవుణ్ణి మనం నిందించేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడాలి. దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడాలంటే ప్రతి శ్రమని మనం ఓర్చుకోవాలి, ప్రతి నిందను మనం భరించాలి. ప్రతి విషయంలో మనం దేవుని వైపు చూస్తే దేవుని యొక్క ప్రభావాన్ని మన యొక్క జీవితంలో మనం చూడగలుగుతాము అని మనం గుర్తించాలి. చూడండి, ఒకసారి మనం స్టెఫెన్ గారి దగ్గరికి వెళ్ళొద్దాం. ఎందుకంటే ఆయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూస్తూ ఉన్నాడు? అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనం చదవండి. 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. చూడండి, స్టెఫెన్ గారు ఏం చేస్తూ ఉన్నారు? చూడండి, శ్రమలు పొందుతూ ఉన్నారు, రాళ్లతో కొడతా ఉన్నారు. ఆ తర్వాత కొంచెం కిందకు చూస్తూ వస్తే ఆయన్ని చంపబోయే ముందు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. ఏం దర్శనం? ఆయన తలపైకెత్తి చూస్తే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దగ్గర
నిలబడి ఉండడాన్ని చూస్తూ ఉన్నారు. చూడండి, దేవుని మహిమను దేవుని కుడిపార్శ్వమందు నిలచియుండుట చూచి. చూడండి, హతసాక్షిగా చనిపోతాడు అని యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆ విషయాన్ని తెలిసి మరి దేవునితో ఏం మాట్లాడుతూ ఉన్నారో మనకు తెలియదు. యేసుక్రీస్తు వారు నిలబడి ఉన్నట్లు మనం కనబడతా ఉంది. చూడండి, తన యొక్క భక్తుడు ఆయన కోసం శ్రమ పడవలసి వచ్చినప్పుడు స్వయాన దేవుడే నిలబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు స్టెఫెను. మరి మన జీవితంలో అదే కష్టం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? రకరకాలుగా ఆలోచిస్తాం. అసలు ఎందుకు చంపాలి, అంత అవసరమైంది, అసలు కోర్టుకి వెళ్దాం, హైకోర్టుకి వెళ్దాం, సుప్రీంకోర్టుకి వెళ్దాం, అమెరికాలో ఫైల్ చేశారు, అసలు ఎన్ని రకాలుగా అనుకుంటాము. హతసాక్షిగా అయిపోయాడు కదా, మరి దేవుని యొక్క మహిమ కోసమేగా, అట్లా ఎందుకు అనుకోకూడదు? చంపబడటం. చూడండి, స్టెఫెను మొట్టమొదటి హతసాక్షి బైబిల్లో మనం చూస్తే. మన జీవితంలో అందుకే మనం చాలా జాగ్రత్త. దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ఒకవేళ స్టెఫెను అనుకొని ఉంటాడు, ఒకవేళ నేను చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, దేవుడు నాకు కనబడ్డాడు, యేసుక్రీస్తు వారి దగ్గరికి నేను వెళ్తాను. ఎందుకంటే దేవుడు దర్శనం చూపించి, అబ్బాయి నువ్వు నాతో పాటు ఉంటావు, నా దగ్గరికి నువ్వు వస్తావు అని స్టెఫెనుకి చూపించారు. ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలు అంటారు, ఏమనంటారంటే అక్కడ ఉన్న ప్రజలందరూ అంటూ ఉంటారు, ఏమని? నేను అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాను, నేను అనేకమైన భాషలు మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము అనేకమైన దర్శనాలు చూస్తూ ఉన్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు పౌలు గారు వాక్య పరిచయం చేసేటప్పుడు. అయితే పౌలు గారు సైలెంట్గా ఉంటాడు. ఒక సందర్భంలో అంటాడు, ఏమనంటే నేను ఒక మనిషిని ఎరుగుదును, ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వం దేవుని దగ్గర కనపడతా ఉన్నాడు, ఆయన శరీరంతో వెళ్ళాడు లేదంటే మహిమా శరీరంతో వెళ్ళాడు నాకైతే తెలియదు అని చెప్పి తను కొరింథీ పత్రికలో ఉంటుంది. ఇవన్నీ మొదటి కొరింథీలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. ఈ మాటలు అంటూ ఉంటాడు, ఏమని? శరీరంతో వెళ్ళాడు లేదంటే శరీరం లేకుండా వెళ్ళాడు నాకైతే తెలియదు, నేను మనిషిని ఒక చూస్తూ ఉన్నానని చెప్పి తన యొక్క దర్శనం గురించి మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఇప్పుడులానే అప్పుడు కూడా చాలా అబద్ధ బోధలు ఉన్నాయి, అది ఇది అని రకరకాలుగా ఉన్నాయి. అప్పుడు పౌలు గారు రెస్పాండ్ అయ్యి ఒక్కటి చెప్తారు ఆయన. అయితే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, స్టెఫెను తన యొక్క జీవితంలో డైరెక్ట్గా యేసుక్రీస్తు వారిని చూశారు. నేను చనిపోతే అక్కడికి వెళ్తాను అనే ఒక గ్యారంటీ కలిగి ఉన్నారు. చనిపోయారు, దేవుని దగ్గరికి వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత పౌలు గారు చూశారు. చూడండి ఎంత లింక్ ఉందో. నేను ఒక మనుషుని చూశాను అంటారు, ఆ మనుషుడు స్టెఫెనే. అయితే బైబిల్లో మాట రాయాలి, ఆ మనిషి గురించి రాయాలి. మన జీవితంలో మరి ఎలాంటి దర్శనాన్ని మనం ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడతాడు, మన జీవితం ఎట్లా ఉందో ఆయన చూపిస్తాడు. దర్శనం లేని జీవితాలు మనం జీవించకూడదు. చూడండి, ఇక్కడ మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. తర్వాత మన జీవితంలో ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, ఎవరి జీవితంలోకి అయితే పరిశుద్ధాత్ముడు వస్తారో వారి జీవితంలో ఏం తెలుసుకుంటారు? చూడండి, అక్కడ ఏముంది? దేవుని మర్మములు. దేవుని మర్మములు అనేవి మనకి అర్థం కాదు. ఈ లోకంలో మనం అనుకుంటాం, చాలామంది అంటారు బైబిల్లో అర్థం చేసుకోవడానికే 90% మందికి తెలియదు. 90% మందికి బైబిల్ అర్థం కాల. ఒకవేళ బైబిల్ అర్థమైతే ఇంకా వేరేలాగా ఉండేది. 90% మందికి అర్థం కాలేదు కాబట్టి 6500 శాఖలు పుట్టుకొచ్చినాయి. బైబిల్ ఒకటే చెప్తుంది, ఒకే బోధ, ఒకే ఆత్మ, ఒకే సంఘము, ఒకే శరీరము, మనందరం ఒకటే అని బైబిల్ చెప్తా ఉంది. అయితే 6500 శాఖలు పుట్టుకొచ్చినాయి. ఎందుకు పుట్టుకొచ్చినాయి? బైబిల్ అర్థం కాకే. చూడండి, ఎవరు కాళ్ళదే ఎవరు మాదే గొప్ప, నువ్వు మా దాంట్లో బాప్తీసం తీసుకుంటేనే డైరెక్ట్గా వచ్చేస్తావు, నువ్వు మా దాని పేరు పెట్టుకోలేదు అంటారు కొంతమంది. రకరకాలు చూస్తూ ఉంటాం. కొంతమంది దేవుని యొక్క శరీరాన్ని మనం ముట్టుకోవటానికే మనం అనర్హులు, ఊరకటిని చూసి ఊరకటి తిప్పితే సరిపోద్ది అనుకుంటారు కొంతమంది. చూడండి, మనం ఎంత అజ్ఞానంగా జీవిస్తూ ఉన్నాము. అమ్మో, దేవుని యొక్క శరీరంలో చూడండి ఎన్ని రకాల, మనం వాటి గురించి చెప్పుకున్నాం అనుకోండి,
మళ్ళీ వాక్యం వెనక పడిపోద్ది. కాబట్టి నేను దూరం వెళ్ళను. మన జీవితంలో దేవుని యొక్క మర్మాలు మనం తెలుసుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క మర్మాలు తెలుసుకోవటం అంత ఈజీ కాదు. మనం అనుకుంటాం సింపులేలే, బైబిల్ అట్లా ఉందని అనుకుంటాం. యేసేపు ప్రధాని అయ్యాడు కదా, ఎట్లా అయ్యాడు ఆ విషయం చెప్పండి. ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే బైబిల్లో ఆ విషయం పొందుపరచలా, అది వేరే గ్రంథంలో రాశారు. దాన్ని మనం ఏం చేయాలి? అందుకే సామెతలు అంటారు ఏమనంటే, జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది అని ఉంటుంది. ఎక్కడుంది జ్ఞానం? వీధుల్లో కేకలేస్తూ ఉంది. ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకునే స్థితికి మనం వెళ్ళాలి. అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం ఎదగాలి. మనం పాలు తాగే స్థితిలోనే ఉన్నాం. ఎప్పుడు పాలు తాగుతానే ఉంటా ఉన్నాం. మరణించే వరకు పాలే తాగుతాం. గట్టి ఆహారాన్ని మనం తీసుకోలేకపోతా ఉన్నాం. మన జీవితంలో చూడండి, సూర్యుడు 2 మూలకాలు, మీకు ఆల్రెడీ చెప్పారు 2 మూలకాలు. ఆ పేర్లు చూడండి. కొన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు, మనం తెలుసుకోవాలి అనే ఆసక్తి మనకున్నప్పుడు మనకు చాలా సంతోషంగా అనిపించింది. మనకు అలాంటిది ఏమి లేకుండా ఏముందిలే బైబిలే, నా బైబిల్ తప్ప నాకేం తెలియదు, నాకు వద్దన్నాం అనుకోండి, ఏది జ్ఞానం, ఏం తెలిసిద్ది? అవాదం పాపం చేశారు, వారు బయటికి వెళ్ళిపోయారు, తర్వాత ఏం జరిగింది మనకి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏంటంటే మనం దైవికంగా దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటాం. ఏం వద్దు మనకి, అంతే, పర్లేదు, ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు బైబిల్ చదువుతాం, ఏదో ఏదో అలవాటుగా ప్రార్థన చేస్తాం, అయిపోయింది అనుకుంటాం. ఎప్పటికి కూడా నేను దేవుని గురించి ఇంకా క్రొత్త విషయాలు తెలుసుకోవాలని ఆశపడతాను. నేను కొత్త విషయాలు, దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి, ఎక్కడ దొరికిద్ది అని ట్రై చేస్తూ ఉంటాను. ఆ యొక్క తాపత్రయం మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ విధమైన జీవితాలు మనం జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు ఆయన. నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా. నాకు ఇంతకుముందు నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఫస్ట్ ఇయర్ దాకా నాకేం తెలియదు దేవుని గురించి. నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయాల, ఏదో పేరుకి ఇక్కడ ఏదో చేశాను, కానీ అది పెద్ద లెక్కలేదు కదా, ఏమి లేదు. అంటే దేవుని నడిపింపు లేకపోతే మనం ఎన్ని బైబిల్ ట్రైనింగ్లు చేసినా వ్యర్థమే. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో తెలియక అనుకుంటారు. అందుకే యేసుక్రీస్తు వాళ్ళు చేపలు పట్టే వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ దేవుని యొక్క వాక్యం ద్వారా, వాక్యంలో వాళ్ళు ఉండటం వల్ల దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు పొందారు. వాళ్ళు మాట్లాడినప్పుడు, వాళ్ళు బోధించినప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి మన జీవితం ఎట్లా ఉంది? మనం ఏం చేస్తామంటే ఒక రౌండ్గా ఒక గీత గీసుకొని ఈ రౌండ్లోనే మనం కూర్చుంటాం. ఇదే మనకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అనుభవం కలిగి ఉండాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే ఎన్నో బుక్స్ ఉంటాయి, చూస్తే మనకు అర్థమైంది. వాళ్ళ దగ్గర వాల్యూమ్ 1, 2, 3 అని మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కన ఒక పెద్ద సెల్ఫ్లో మనకు కనపడతా ఉంటుంది. మరి బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే మనకి ఇదొకటే సరిపోయిద్దా? ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఎన్ని బుక్స్ రిఫర్ చేయాలో, ఎంత జ్ఞానం తీసుకోవాలో. మరి బైబిల్ ఉంది, బైబిల్లో జ్ఞానం మనకు అర్థం అవ్వాలంటే మేము ఖర్చు పెట్టము, ఫ్రీగా ఉండాలని ఆశపడే రకాలుగా మనం ఉంటాం. కొంతమంది చాలా చదువు వచ్చిన వాళ్ళు దేవుని యొక్క జ్ఞానం కోసం మనం ప్రాకులాడేవారుగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే దేవుని యొక్క మర్మాలు మనం తెలుసుకుంటాం. దేవుని మర్మాలు మనం తెలుసుకుంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా దేవుడు నాకు ఉన్నాడు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని మర్మాలు తెలియకపోతే ఏముందలయ్యా, కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఏందయ్యా మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన కూడా చేయలే, అది మన నోటి నుండి వచ్చే మాట. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం లోకానుసారంగా మనం మాట్లాడకూడదు, వాక్యానుసారంగా ఈ లోకంలో మనం సాగిపోయేవారుగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏదియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. మరి మనం అలాంటి స్థితిలో మనం ఉంటా ఉన్నామా? సంభవింపబోయే సంగతులు మనకు తెలుస్తూ ఉన్నాయా? అదే దేవుని మర్మం అంటే. దేవుని మర్మాలు కొన్ని విషయాలు కొంతమంది అంటారు, కొంతమందికి అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే వారికి ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది.
ఒకవేళ ఏదైనా బాధ వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసింది. ఆ తెలిసిన తర్వాత ఆ బాధ ఆటోమేటిక్ వచ్చిన తర్వాత అనుకుంటారు, ఆహా, దేవుడు నాకు ఈ దర్శనాన్ని ఇచ్చాడు, అందుకే కదా ఈ బాధలో గుండా వెళ్తా ఉన్నాను, ఈ శ్రమలో గుండా వెళ్తా ఉన్నాను, దేవుడు నాకు ముందుగానే చూపించాడు అని అనుకుంటా ఉంటారు. అయితే దేవుడు దర్శనం ద్వారా మనకు చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి. దేవుని యొక్క మర్మాన్ని మనం తెలుసుకొని మనం సరిదిద్దుకోవాలి. మరి మనం ఏం చేస్తామంటే ఏముందిలే అని లైట్ తీసుకుంటాం. లైట్ తీసుకున్నప్పుడు, అదే తేలిగ్గా మనం తీసుకున్నప్పుడు దాని పర్యవసానాన్ని మనమే ఫేస్ చేయాలి. అట్లా వద్దు. ఏదన్నా చెడు జరగబోతుంది అని దేవుడు చూపిస్తే ఎమ్మన్నా చెప్పాలి, అయ్యా కొంచెం ఏదో చెడుగా ఉందని చెప్పి దేవుడు చూపిస్తా ఉన్నాడు, అయ్యా ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం, అరేంజ్ చేసుకుందాం మనం అని చెప్పి అని ఉపవాసం ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అలాంటి అనుభవంలో మనం ఉండాలి. కాబట్టి మనం అందుకంటాడు ఇక్కడ, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వ సత్యమంతయు గ్రహించినట్లు ఆయన మిమ్మును నడిపించును. సత్యాన్ని మనం గ్రహించాలి. అందరూ చెప్పేది సత్యం కాదు, అందరు చెప్పే వాక్యం సత్యం కాదు. ఎందుకంటే అపవాది వచ్చే వాక్యం చెప్పింది ఎవరికి? అవ్వమ్మగారికి. అసలు నువ్వు దేవదూతలాగా అయిపోతా ఉంది అంతే. వాక్యమే చెప్పింది, బయట ఏం చెప్పలా. ఏంది అవ్వమ్మగారు అన్నారు, తప్పిపోయారు. తర్వాత యేసుక్రీస్తు వారికి అపవాది ఏం చేసింది? దేవుని యొక్క వాక్యాన్ని చెప్పింది, యేసుక్రీస్తు వారికే వాక్యం చెప్పింది. మరి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు వేరే వాళ్ళు అపవాది ఆత్మను కలిగి ఉండి మన దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అట్లా మాట్లాడారనుకోండి, మనం గ్రహించలేకపోతే, సత్యాన్ని మనం తెలుసుకోకపోతే మన తల్లి సంఘాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏ సంఘంలో బాప్తీసం తీసుకున్నాను? ప్రతి వారం నేను బల్లలో చేతులు వేస్తూ ఉంటానే, ప్రతి వారం నేను నోరు తెరిచి ఆరాధన చేస్తూ ఉంటానే, నా తల్లి సంఘాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోయానే అని బాధ కలిగి ఉండాలి. ఎట్లా ఉందంటే తల్లిని గెంటేసి ఏదో బయటికి వెళ్ళిపోయి జీవిస్తూ ఉన్నారు చాలామంది. తల్లిని ఎప్పుడూ అట్లా చేయకూడదు, తల్లి సంఘాన్ని కూడా అట్లా చేయకూడదు. మన యొక్క ఆత్మీయమైన స్థితి అక్కడ ఉంది. నిజంగా ఒకవేళ ఇక్కడ మన మందిరంలో లేనిపోయిన ఈ వాక్యం కాకుండా ఏదో కథలు చెప్పటం కానీ, ఏదో భ్రమపరచడం కానీ అలాంటివి ఉంటే ఓకే. మనం వాక్యానుసారంగా వెళ్ళేటప్పుడు మరి మందిరాన్ని ఎందుకు మానేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటా ఉన్నాం. ఏముందలంటే ఏముందలనే అనుకుంటాడు దేవుడు కూడా. ఒక చోట మనం స్థిరంగా ఉండాలి. ఒక చెట్టును మనం పెట్టినప్పుడు ఆ చెట్టు ఎదగాలి, ఫలించాలి, ఆ ఫలాన్ని మనం తినగలగాలి. ఆ చెట్టుని ఒక 10 సంవత్సరాలు పెంచిన తర్వాత ఆ చెట్టుని తీసేసి వేరే చోట పెట్టామనుకోండి, ఆ ఫలాన్ని మనం చూడగలుగుతామా? ఎప్పటికీ మనం చూడలేము. ఆ చెట్టు చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం ఫలించేవారుగా ఉండాలి. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? దేవుని యొక్క మర్మాలు ఎవరైతే తెలుసుకుంటారో, సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అసత్యం తిరిగి వచ్చిద్ది, మనల్ని మోసం చేస్తుంది అసత్యం. నా దగ్గర రా, భలే ఉంటుంది మా దగ్గర వాక్యం. భలే ఉందంటే మాత్రం కష్టమే. భలే ఉండదు వాక్యం, కష్టంగా ఉంటుంది వాక్యం, బాధగా ఉంటుంది వాక్యం. ఎందుకంటే వాక్యం ఏం చేసిందంటే ఎప్పుడు మనం పొడుస్తూ ఉంటుంది. అబ్బాయి నువ్వు బాలా, అమ్మా నువ్వు బాలా, నీ యొక్క పద్ధతి మార్చుకో, నీ ఇష్టానుసారంగా జీవించొద్దు, నీ విధంగా జీవిస్తే నీకు ఈ శ్రమలు వస్తాయి అని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఎప్పుడు వాక్యం మనల్ని ఎప్పుడు ఎత్తేదిగా ఉండదు, జుట్టు పట్టుకుంటుంది. మన వాక్యం లేపిద్ది, తీసుకెళ్ళి శ్రమల ఆ యొక్క రోషం పుట్టించే స్థలంలో తీసుకెళ్ళి మనల్ని పెట్టిద్ది. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని కోసం మనం భరించేవారుగా ఉండాలి. చూడండి, అందుకే అన్నాడు ఏమని, సత్యమంతయు గ్రహించినట్లు ఆయన మిమ్మును నడిపింపును. చూడండి, మొదటి యోహాను 2వ అధ్యాయము 27వ వచనం చదవండి. మొదటి యోహాను 2:20. అయితే ఆయన వలన మీలో నిలుచున్నది కనుక సత్యమే కానీ అబద్ధము కాదు. మీకు బోధించిన ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచున్నారు. ఇక్కడ నా దగ్గర ఉన్న, అంటే ఇది కొంచెం వేరుగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్న ఓకే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో
అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలచుచున్నది కనుక. చూడండి, ఆయన వల్ల పొందిన అభిషేకం అంటే ఏంటంటే దేవుని యొక్క ఆత్మ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే పరిశుద్ధాత్ముడు మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో తీసుకున్న వెంటనే మనలోనికి వచ్చేస్తాడు. అంతేగాని మనం ఊగిపోతే వచ్చేది కాదు పరిశుద్ధాత్మ. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఊగితే వచ్చింది, అది తప్పది. ఎందుకంటే బైబిల్లో చాలా క్లియర్గా అభిషేకము అంటే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండుట. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును అంటే ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు వెంటనే పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని ఉంది బైబిల్లో. అంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మను పొందుతారు. అయితే ఈ ఆత్మను పొందిన వారు ఏం చేస్తూ ఉన్నారు చూడండి, మీలో నిలచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. అంటే మనం చదివిన వాక్యము ఆటోమేటిక్గా మనకు అర్థమైద్ది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేస్తామో, మరి మనం చదవంగా సైలెంట్గా ఉంటాం. ఏముందిలే అని మన యొక్క టైం మొత్తం వేస్ట్ చేసుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనకు అర్థమయ్యేటట్టు చేసిద్ది. అందుకే ఇక్కడ అంటూ ఉన్నారు చూడండి, ఇక్కడ ఆయన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు, అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుస్తున్నారు. చూడండి, ఆయనే మనకు బోధకుడు. చాలామంది అనుకుంటారు, ఒకసారి ఒక మాట విన్నా, అయ్యా ఇంటర్నెట్లో చూసి చెబుతున్నారంట అన్నారు. ఇంటర్నెట్లో చూసి చెప్పేవాడు దేవుడు నిలబెట్టడు. కొంతమంది అనుకుంటారు ఇంటర్నెట్లో చూసి చెబుతున్నారు అనుకుంటారు. కాదు, దేవుని నడిపింపు లేకపోతే నువ్వు ఏ నెట్ చూసి చేసినా సరే బోర్లాగా పెట్టమే. దేవుడి కార్యాలు చేయడు. దేవుడి కార్యాలు మనం చూడలేం. ఆయన యొక్క ప్రభావం మన మీద ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అపోహ, అసత్యంలో ఉన్నవాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మన యొక్క జీవితంలో. దేవుడు మనకి బోధించేవాడుగా ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ఆత్మ మనల్ని నడిపించేదిగా ఉంటుందా అని మనం గుర్తుపెట్టుకోవాలి. సమస్తం మనకు అర్థమయ్యేలాగా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో వాక్యాన్ని మనం ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ఈ లోకంలో మనం సైన్స్ లేదంటే సోషల్ లేదంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది తెలుసుకోవటం వల్ల అంతగా ఉపయోగం లేదు. అంటే ఒకవేళ మనం జీవించడానికి ఏదైనా ఉపయోగం ఉండొచ్చేమో, కానీ మన యొక్క ఆత్మీయమైన జీవితానికి బైబిలే పునాది. ఒకవేళ వీలైతే అవుట్ ఆఫ్ బైబిల్ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఏముంది, ఇంకా గ్రంథాలు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఎజ్రా గారు యేసుక్రీస్తు వారి పేరు ఆయన గ్రంథంలో రాశాడు. అయితే మనకి ఇక్కడ పొందుపరచలా. ఎందుకంటే మన బుర్రలకు అర్థం కాదని చెప్పి బైబిల్ సొసైటీ వాళ్ళు రాయలే ఆ మాట. ఎజ్రా గారి చేత 242 గ్రంథాలు రాపిస్తారు దేవుడు. తర్వాత హనోక్ గారి చేత పరలోకం అనేది ఎట్లా ఉంటుందని చెప్పి ఆయన ఎక్స్పీరియన్స్ రాపిస్తారు. ఇవన్నీ దేవుడు మన కోసం రాయించి పెట్టారు. మనకు తెలియటం కోసం దేవుడు చేశాడు. అయితే ఇవి మనం అర్థం చేసుకోలేము అనే ఉద్దేశంతో అవన్నీ తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు. వాటిలో కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్య దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కొన్ని బయటకు వచ్చినాయి. అట్లా మన జీవితంలో దేవుని యొక్క మర్మాలు మనం తెలుసుకునేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క మర్మాలు ఆయన యొక్క సత్యాన్ని మనం తెలుసుకుని ఈ లోకంలో జీవిస్తామో మన జీవితాలు ఎంతో బాగుంటాయి, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. చూడండి, చివరగా రోమపత్రిక ఒక 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, 8-13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చిన్న ఉదాహరణ, మనం శరీర క్రియల్ని చంపలేదు కాబట్టి సంఘకూడికి రాలేకపోతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ అది. మనం పెద్ద పాపాలు చేయవసరలా. మన శరీర క్రియలు మనం చంపలేదు. ఈ లోకంలో ఏది ఇంతకుముందు సీరియల్, ఇప్పుడు ఫోను కొంచెం అప్డేట్ అయ్యాం కదా, సీరియల్ నుండి ఫోన్లు దిగేసాం. ఈ ఫోన్లు మరీ అసలు మనుషులు పట్టేసుకున్నాయి, వదలట్లా. ఎంతమంది ఏమనుకుంటామంటే ఏదో ఒక అరగంట చూద్దామని ఫోన్ పట్టుకునేవాళ్ళు.
ఇప్పుడు ఫోన్ ఏం చేసిందంటే మనల్ని పట్టుకుంది, అది మనల్ని కాదు ప్రతి ఒక్కరిని పట్టుకుంది ఫోను. ఇంతకుముందు టీవీ పట్టుకునేది, ఎక్కడికి వెళ్తున్నా టీవీలో మంచి సీరియల్ వస్తుంది, సినిమా చూడో అంటది. ఇంతకుముందు టీవీలు పట్టుకునే మనల్ని, ఇప్పుడు టీవీలు కొంచెం వదిలేసి పర్లా ఫోన్లు పట్టుకుంటున్నాయి మనల్ని. నువ్వు సంఘ ప్రార్థనకి వెళ్ళొద్దు, లైవ్ ఆరాధన వస్తుంది చూడు, నీకు ఆశీర్వాదం ఉంటుంది. భలే చెప్తాడు చూడు, ఏందంట ఆయన చెప్పేది, లైవ్లో వస్తుంది చూడు అంటది. ఫోన్ మనల్ని పట్టుకుంటుంది, దేవుని సన్నిధికి రాకుండా ఆపేస్తా ఉంది. దేవుని ఆశీర్వాదాలు తీసుకోకుండా, దేవుని సన్నిధిలో ఉండే సంతోషాన్ని మనం పొందకుండా, ఆనందాన్ని మనం అనుభవించకుండా మనల్ని ఆపేస్తా ఉన్నాయి ఇవన్నీ. అవే శరీర కార్యములు. శరీర కార్యములు అనగానే వ్యభిచారము, నరహత్య, లేదంటే దొంగతనము, ఇవన్నీ చెప్పుకుంటాం. వాటికంటే డేంజరస్ ఇది, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అందుకే అంటున్నాడు చూడండి, గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. 5:16. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చూడండి, చాలా క్లియర్గా సూటిగా బద్దలు కొట్టినట్టు చెప్తా ఉంది. ఏమని? ఆత్మానుసారముగా నడుచుకునుడి. మనం ఆత్మానుసారంగా నడుచుకోవటం లేదు కాబట్టి శరీర క్రియల్లోనే ఉన్నాము. కాబట్టి మనం ఎట్లా ఆశీర్వాదం పొందుతాం అని మనం ప్రశ్నించుకోవాలి. ఏముంది అసలు, ఎప్పుడు మనం ఏముందిలే అనే మాట రానివ్వకూడదు. ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైద్దిలే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏమీ చేయకుండా మన మీద వచ్చి పడిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో చూడండి, 1000 మంది మన మీద వచ్చి పడినా మనం ధైర్యంగా ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఒకవేళ మనం ఆత్మానుసారంగా నడుచుకోకపోతే శరీరానుసారంగా మనం అందుకంటున్నాడు ఇక్కడ. ఏమంటా ఉన్నారు చూడండి, చాలా క్లియర్గా, చాలా డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఏమని? ఏమంటా ఉన్నారు? నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోనుడి, అంతే. రెండో మాట వద్దు మనకి. అయితే రెండో మాట ఏంది? అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అయ్యా అన్నం వండుకోవాలయ్యా, అన్నం ఎప్పుడైనా వండుకోవచ్చు ఆరోగ్యంగా ఉంటే. అయ్యా కూర వండుకోవాలి, ఎప్పుడైనా కూర వండుకోవచ్చు. అయ్యా చుట్టాలు వచ్చారు మా ఇంటికి, ఎప్పుడైనా వస్తారు. చూడండి, మనం చెప్పే సాకులు చాలా సిల్లీగా ఉంటాయి, నవ్వు వస్తాయి. దేవుని సన్నిధికి ఇట్లా కూడా రాకుండా ఉండొచ్చా అనుకుంటాం మనం. అయ్యా వర్షం, అబ్బో భలే వర్షం పడుతుందయ్యా, ఈ వర్షంలో మేము ఎట్లా రావాలి? దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా, బయలుదేరినప్పుడే కరెక్ట్గా అప్పుడే స్టార్ట్ అయింది వర్షం. సరే పదండి, వచ్చిన వాళ్ళు వస్తారులే అని చెప్పి వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ మన రోడ్డు దాటి ఇటు రావటమేగా, సరే వస్తారులే అని చెప్పి వచ్చేసాం. చూడండి, మన జీవితంలో ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపరచడు. ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఒకవేళ మనం అనుకుంటాం, ఒకవేళ మన గురించి ఎవరైనా వేరే విధంగా చెప్తా ఉన్నారనుకోండి, దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు దాన్ని మనం మహిమకరంగా మార్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడైన, మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితంలోకి వస్తే ఇన్ని లాభాలు ఉన్నాయి. ఆయన రాలా, ఇంకా మనకు రాలా. అందుకే మందిరం ఖాళీగా కనబడతా ఉంది, దాన్ని మనం గుర్తించలా. గుర్తించిన వాళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటా ఉన్నారు, ఆ భయాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ భయాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఈ సమయం చూడలేక ఎంతమంది గతించిపోయారు నాయన, కానీ నాయన మీ యొక్క మహాకృపలోనైనా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీరు కంచి వేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, పరిశుద్ధాత్మని మా యొక్క జీవితంలోకి వస్తే దేవుని యొక్క మర్మాలు తెలుసుకుంటారని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మీ యొక్క దర్శనాన్ని మేము పొందుతాము అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. ఇంకా అదేవిధంగా నాయన శరీరేచ్ఛలు వారు నెరవేర్చారని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మీ యొక్క వాక్యాన్ని మేము గ్రహించినైనా జ్ఞానంగా ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నదండి. అయ్యా మీ యొక్క వాక్యాన్ని మేము వినినైనా మేము తప్పిపోకుండా మేము అర్థం చేసుకొని మా మనసులో మార్చుకొని మీ వైపు చూసేలాగా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎవరైతే వాక్యాన్ని విని అభ్యంతరపడుతూ ఉన్నారో తండ్రి, వారితో మాట్లాడమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారినైనా వారి యొక్క తప్పు తెలుసుకొని
దేవుడు నాతో మాట్లాడుతున్నాడని వారు గ్రహించి మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరు ఏ బాధలో ఉన్నారో నైనా, ఏ అక్కరలో ఉన్నారో ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేయండి తండ్రి. ఇంకా ఎవరైతే మైక్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అవును తండ్రి, మేము అంత్యదినాల్లో మేము నివసిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క అంత్యదినాల్లో నివసిస్తున్నామని తెలుసుకొని వారి మనసులు మార్చుకొని మీ సన్నిధికి వచ్చి వారు బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతేనైనా యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి కుటుంబాల్లో మీ యొక్క అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా ఎవరైతేనైనా మారుమనసు పొందకుండా ఉన్నారో ప్రతి ఒక్కరినైనా మారుమనసు పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ముఖ్యంగానైనా మేమందరం ఆత్మ ద్వారా నడిపించబడడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మేము సత్యాన్ని తెలుసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మీకు జ్ఞానంలో మేము ఎదగడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. మీకు జ్ఞానాన్ని గ్రహించిన ఆయన నిజమైన దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీకు అభిషేకంలో నిలిచి ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారికి బలాన్ని కలుగు చేయండి. ఆ యొక్క వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనతలోనైనా వారు నిలబడడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఇంకనైనా కాలేజీలో సీట్ల కోసం చూసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి మంచి సీట్లు రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఇంకనైనా డిఎస్సి రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారినైనా ఆ యొక్క పరీక్షలో విజయం సాధించినైనా వారు మిమ్మల్ని మహిమపరిచేలాగా తగిన సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా ఎవరైతేనైనా ఆ యొక్క కోచింగ్ తీసుకుంటూ ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటండి. ముఖ్యంగా వారు మీ సన్నిధికి వచ్చినైనా మీ యొక్క సన్నిధిలో ఉండి ఆ యొక్క విజయాన్ని సాధించడానికి తగిన సహాయం చేయండి తండ్రి. వారు ఆ యొక్క చదివేటప్పుడునైనా వారిని సరైన విధంగా అర్థం చేసుకోవడానికి తగిన సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి చుట్టూ మీకు కంచి వేయమని అడుగుతున్న తండ్రి. స్కూల్కి వెళ్ళే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. ఇంకా ఎవరైతే బాప్తీసం తీసుకొని మీ సన్నిధికి రాకుండా ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నా తండ్రి. మీరు మాట్లాడినైనా వారి జీవితాలు మార్చమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇప్పటివరకునైనా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.